సినీ ఫీల్డ్లో ఉన్న ఆలీకి సలహాదారుడిగా ఇచ్చి లక్షల జీతం ఇవ్వటం జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షి టీవీలో ఉన్నాడు. అతనికి ఆయన పర్సనల్ సలహాదారుడిగా ఇచ్చి లక్షలు చెల్లించడం జరిగింది. ఈ విధంగా వెళ్తే ఈ మధ్య వాగుతూ ఉంటుంది శ్యామల. మాకు మా స్థాయికి ఆ శ్యామల గురించి, శ్రీరెడ్డి గురించి మాట్లాడాలంటేనే అసహ్యమైన క్యారెక్టర్లు. ఇలాంటి వాళ్ళకి శ్యామలకైతే ఈ మధ్య కూడా మాట్లాడుతుంది. ఆమెకు ఒక పార్టీ బాధ్యత ఇవ్వటం జరిగింది. శ్రీరెడ్డి అయితే వైసీపీ పార్టీ అని చెప్తుంది. ఇక రోజా గురించి అయితే అది చెప్పాల్సిన అవసరమే లేదు. ఇలాంటి నీచమైన వ్యక్తులను పెట్టుకొని మీరు వైసీపీ ప్రభుత్వంలో కొనసాగి ఏ రోజు కూడా ఈ రోజు వరకు బిఆర్ నాయుడు గారు అంటే ముఖం కనిపించి చేసిందిలే, పేరు విన్నది మాత్రమే తెలుసు. TV5 ద్వారా కార్యక్రమాలు చేయటమే తెలుసు. అలాంటి వ్యక్తిని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నేనైతే మాత్రం ఇతనికి నోరు, కాళ్ళు, చేతులు పడిపోయి వీడు రోడ్లలో ఆయన అన్నందుకు పశ్చాత్తాపడతా కుమిలిపోతూ దోక్కుంటా తిరగాలని, అలా చేయాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఆయన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అందులో మహిళలను పరుష పదజాలంతో వాడినందుకు వాళ్ళు హీరోయిన్లైనా కావచ్చు మేము బాధతో ఈరోజు TV5 వాళ్ళకి మద్దతుగా 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయన మీద కేసు ఫైల్ చేసి ఆయన అరెస్ట్ చేయాలని 3 టౌన్ CI గారిని కోరటం జరిగింది.